క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మనం ఈ వేడుక చేసుకుంటున్నాం. ఆ క్రీస్తు యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలని, ఆ జీసస్ యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ఇక్కడ మన పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని ఆ క్రీస్తుని, ఆ జీసస్ ని కోరుకుంటూ, మరి మన ప్రాంతం అంటేనే మత సామరస్యానికి చిహ్నంగా ఉంది. రోజు ముఖ్యమంత్రి గారు కూడా 175 నియోజకవర్గాల్లో మరి క్రిస్మస్ వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు చేయమని చెప్పేసి వారి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం పార్టీ ఆఫీస్ లో మా బిల్లిగ్రామ్ గారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ సెమీ క్రిస్మస్ వేడుకని ఏర్పాటు చేసుకున్నాం. అయితే మిత్రులారా, ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా క్రైస్తవ సోదరులకు అన్ని అందించాలి. వారు రేపు జెరూసలేం వెళ్ళేటప్పుడు కావచ్చు, వారు కొంత ఆర్థిక సహాయం చేయాలని, అలాగే పాస్టర్స్ కూడా వారికి ప్రభుత్వం దగ్గర నుంచి సహకారం అందించాలని, అలాగే కొంత మైనారిటీస్ ఫండ్ పెట్టి, క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు ఫండ్ పెట్టి అదే వాళ్ళకి సహకారం అందించాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకత్వం అంతా కూడా, పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా ఆలోచిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే నేను క్రైస్తవ మిత్రులు కూడా కోరేది ఒకటే, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే క్రైస్తవ ఆస్తులను, ఎందుకంటే మనకి స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా అనేక మిషనరీస్ వచ్చి ఇక్కడ విద్య అందించారు, విద్యా సంస్థ స్థాపించి విద్య అందించారు, అనేక హాస్పిటల్ కూడా స్థాపించారు. ఇప్పుడు మన పైన వాళ్ళొక మంచి సంకల్పంతో వారు చేసినటువంటి ఏదైతే ఆ సహకారం ఉందో, ఆ సహాయం ఉందో, దానికి మన బాధ్యతగా ఆ ఆస్తులను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఆ ఆస్తుల్ని ఏ విధంగా కొలగొడదామని చెప్పేసి ఆలోచన చేసినటువంటిది గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో మేము చూసాం. క్రైస్తవ మిత్రుల్ని వారికి మేము సహాయం చేస్తున్నాం అని చెప్పి ఆ ముసుగులోనే వారు చాలా పెద్ద కుట్ర చేశారు. క్రైస్తవ ఆస్తులు ఈ దేశంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చెప్పాలంటే సుమారు 4-5 లక్షల కోట్లు ఉంటాయి. ఇది ఎప్పుడూ ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని విద్య అందించాలి, వాళ్ళకి వైద్యం అందించాలన్న మంచి సంకల్పంతో వారు పెట్టినటువంటి, కనుక ఆస్తులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం క్రైస్తవ మిత్రులు కూడా ఒక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ ఒక గుడిలో కానీ ఏమైనా గొడవ వస్తే వెంటనే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. అట్లా ఏ విధంగా ఆస్తిని పరిరక్షించాలని నాకు ఆలోచన చేస్తారు. అలాగే ఒక మసీదులో గొడవ వచ్చింది అనుకోండి, ఏదో జనరల్గా 2 వర్గాల మధ్యన ఆ డబ్బులు తెలుసు, వెంటనే అక్కడికి మనకి వక్స్ బోర్డు వస్తుంది. వక్స్ బోర్డు వచ్చి ఆస్తిని పరిరక్షిస్తుంది. కానీ క్రిస్టియన్ ఆస్తులను, క్రైస్తవులకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించడానికి మన దేశంలో చట్టాలు లేవు, ఒక వ్యవస్థ లేదు. అని చట్టాలు మామూలు జనరల్ గా చట్టాలు ఉన్నాయి, కానీ ఎండోమెంట్స్ కి, వక్స్ కి ఉన్నటువంటి చట్టాలు మనకి క్రైస్తవ మిత్రులకి ఆస్తులు పరిరక్షించడానికి లేదని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎండోమెంట్స్ కావచ్చు, వక్స్ బోర్డు కావచ్చు, ఇవి కేవలం దైవానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని మనం పరిరక్షించాలనుకున్నాం. ఆ విధంగా మనకి అవి క్రైస్తవ సోదరులకు సంబంధించినటువంటి ఆస్తిని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మొదట్లో చెప్పాను, ఆ బోర్డు లేదు కనుకనే ప్రజలే వాటిని పరిరక్షించాలి, దైవజనులే వాటిని పరిరక్షించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే మేము ఖచ్చితంగా క్రైస్తవ సోదరులకు ఆస్తుల్ని ఎవరు కూడా అన్యక్రాంతం కాకుండా చూసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఏ మతం చెప్పినా సరే ఒకటే చెప్తాను నేను, ముఖ్యంగా అది జీసస్ ఒక మాటల నుంచి గమనించినటువంటి, ఎవరినైనా సరే
ప్రేమించు, హాని మాత్రం చేయొద్దు. హాని చేయడానికి దేవదేవుడు ఉన్నాడు, పైవాడు ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి సందేశం మీరు గమనించాలి. మన జనరల్ గా మనకి ఒకరు ఏదో మాట అనేసరికి మనం 4 మాటలు అనడానికి బయలుదేరిపోతున్నాం. మనం ఒక జల్ల కొట్టాడంటే మనం 4 జల్లలు కొట్టడానికి బయలుదేరిపోతున్నాం. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఈ జన్మ నువ్వు తీసుకుంది ప్రేమించడానికి, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడానికి. ఎవరి మీద కూడా వెంజెన్స్ అనేది ఉండకూడదు. వాళ్ళ మీద మనం దేశం పెంచుకోవద్దు. దానికి సమాధానం చెప్పడానికి ఇంకొకరు ఉన్నారు. మనం మాత్రం ఆయన